నా హరిహరి వీరమల్లు మొత్తం రచ్చ రచ్చ రంగోలా. హరిహరి వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇన్ని రోజులు చూసింది ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసి ఒక లెక్కలాగా అలా చూసిన సినిమా. ఇది ఒక రేంజ్ సినిమా. అంటే మనం ఎలా అనుకున్నామో, పవన్ కళ్యాణ్ ఎలా ఊహించుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు. ఫైట్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, ప్రతిదీ సింహం ఎలా ఉంటుందో మనం చూడం. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే మన సింహం లేకనే అనిపిస్తాడు. అంటే రియల్ లైఫ్లో మనం చూడకుండొచ్చు. రియల్గా సింహం అంటే ఎలా ఉంటుందంటే ఆయన మాటల సింహం, పంచుల సింహం, డైలాగ్ల సింహం, అన్నిట్ల సింహమే. అంటే సింహం అంటే దానికి పేరు ఉట్టిగా రాదు, మంచితనానికి సింహం అని పేరు. అలాంటి సింహమే పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవర్ స్టార్. ఇక్కడ హీరోయిన్ ఉంటే ఈ తీగలలో యాక్టింగ్ బాగా చేసింది. బాబుదేవ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడో తగ్గలేదు. ఈ సినిమా పవన్ గారి కెరియర్ లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫ్యాన్స్ కి ఇది ఒక శాంపిల్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఇది ఒక రేంజ్ అలాగుంటది. ఇది మోగిపోతుంది. ఇప్పటికి షేక్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒకటే కొడుకుంటాం. అందరు హీరోలకు లైక్ చేస్తాం. ఒకరి తక్కువ ఉన్నా ఎక్కువ ఎప్పుడు తక్కువ చేయం. దట్ ఈస్ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎప్పటికి అలానే ఉంటాం, అలానే ప్రేమిస్తాం, అందరినీ లైక్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు, 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 హరిహర వీరమల్లు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై ఊపు ఇండస్ట్రీ, ఊపు పవర్ స్టార్, ఊపు ఇండస్ట్రీ, ఊపు పవర్ స్టార్, ఊపు ఇండస్ట్రీ, ఊపు పవర్ స్టార్, ఊపు జై పవన్ కళ్యాణ్. డైరెక్టర్ వేరే వాళ్ళు చేశారు. ఎవరు చేసినా సరే మన స్టార్ ఉన్నారు కదండి, చాలు. స్టార్ తో మొత్తం కొట్టుకుపోతుంది. మన హిందూయిజం గురించి ఏదో చెప్పారండి. అవునండి, జనాలకి ఏం చెప్తారు? చాలా బాగుందండి. మన హిందూ మతం గురించి చాలా బాగుంది. దాంట్లో చూస్తే అర్థమవుతుంది. అంతే, పార్టీ కోసం వెయిటింగ్ అండి, అంతే. బాగున్నాయండి. ఆల్రెడీ బొమ్మ హిట్ అయింది. అక్కడ చూడండి, మొత్తానికి చూస్తే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు మంచి బూస్ట్ దొరికింది. అంతే, ట్రిపుల్ బూస్ట్ దొరికింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన దానికి వర్త్ వర్మ వర్త్. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే నేనైతే మొత్తం పిఎస్పీకే చూసాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం వీర లెవెల్లో ఉంది. మొత్తం బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది? అలా ఏం లేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్ లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మద్దు, బొమ్మ హిట్. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీ కాదు కదా, ఫిక్షనల్ కదా. ఫిక్షనల్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. పార్ట్ గురించి చాలా మంది వెయిట్ చేసేంత క్యూరియాసిటీతో మమ్మల్ని బయటకు పంపించలేదు. ఇప్పుడు అట్లీస్ట్ ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది, దాన్ని అయినా సెకండ్ పార్ట్లో పెట్టుకుందాం అని చెప్పి అదైనా హైట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక క్యూరియాసిటీ ఉండదు. అరే ఇతను ఎవరు, ఎందుకు వచ్చాడని ఒక చిన్న క్యూరియాసిటీ ఉండేది. అది ఏం లేకుండా ఒక ఫ్లాట్ స్టోరీ సెకండ్ హాఫ్ మొత్తం పెట్టేస్తే బయటకు పంపిస్తాం. క్యూరియాసిటీ అయితే లేదు. మేము ఏంటంటే కోహినూరు కోసం దాన్ని ఎట్లా దొంగతనం చేస్తాడు, ఒక దొంగతనం సీన్స్ ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. కోహినూరు కోసం వచ్చాం. కోహినూరు అనుకుంటే బయటకు వచ్చి కన్ఫ్యూజన్ లో వచ్చేస్తాం బయటికి. డైరెక్టర్ కూడా మారిపోయారు కదా, మరి పార్ట్ 2 ఎలా వస్తుంది? అదే చెప్తున్నా, కృష్ణ గారు చేస్తే పార్ట్ 2 చేయాలి తప్ప జ్యోతి కృష్ణ గారు డైరెక్షన్ చేస్తే మాత్రం డబల్ డిజాస్టర్ అయింది. ఎందుకంటే అట్లీస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ హాఫ్ అయినా సేవ్ చేసింది, సెకండ్ పార్ట్ తీస్తే మాత్రం అది కూడా సేవ్ చేయదు. ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడు కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, లేదంటే సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది, వర్షం పడింది ఒక సాంగ్ వస్తుంది. ఆ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా విఎఫ్ఎక్స్ మంచిగా కేర్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓన్లీ బాబీ డేల్ గారి క్యారెక్టర్, హీరో గారి ఎలివేషన్ సీన్స్, బీజిఎం, 2-3 యాక్షన్ బ్లాక్స్ తప్ప సినిమాలు ఏమీ లేవు. ఆయన స్టార్ అన్న, ఆయన స్టామినా ఇంకా వన్స్ మా ఫ్యామిలీ ఆడియన్స్ లోకి వెళ్ళింది అంటే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. లేదు అంటే వీకెండ్ తర్వాత ఈ టికెట్ రేట్ సెషన్ అవడం చాలా కష్టం. చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే పవన్ అన్న తన భుజస్కంధాలపై సినిమా మూసినని అర్థమవుతుంది. వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక దొంగలాగా మన దగ్గర నుంచి నిధులు దూసుకోబోయే నిజాములు, వాళ్ళ పరిపాలన ఔరంగజేబు వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు దగ్గర నుంచి దూసుకొని మళ్ళీ ఈ మనోళ్ళకి ఇచ్చేసి అక్కడ పేదరికాన్ని కాపాడి ఇలా అంతా చూపించారు. సెకండ్ హాఫ్ లో మాత్రం అనుసేత ఒక సాంగ్ ఉందా, అద్భుతంగా అనిపించేస్తుంది. నిధి అగర్వాల్ స్టార్టింగ్ లో మోసం చేస్తుంది, తర్వాత తన తప్పు తాను తెలిసేసుకుంటది. పాటలు బాగున్నాయి, బీజిఎం బాగుంది, కీరవాణి గారి మ్యూజిక్ అద్భుతం. ఇక ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అయితే నిజంగా అద్భుతం అనమాట. టోటల్ క్లైమాక్స్ అయితే టోటల్ అద్భుతం. పులి
బెబ్బులు అంటారు, పులి కాదు బెబ్బులి. మన మోదీ గారు కూడా అన్నారు ఆంది అని, తుఫాను, సుడిగాలి, ఇవన్నీ కనపడతాయి అనమాట సినిమాలో. వండర్ఫుల్ మూవీ నిజంగా. పవన్ అన్న లేకపోతే సినిమా లేదని 100% చెప్పవచ్చు. ఇద్దరు డైరెక్టర్లు ఉన్న డైరెక్టర్ మారినా కానీ సినిమాలో ఎంత పవర్ ఉండాలో అంత పవర్ ఉంది. అద్భుతమైన మూవీ. జై హరిహర వీరమల్లు. ఆయన హైప్ వేరన్న. సినిమాలో అయితే బేబత్ చరిత్ర సృష్టించాడు అంతే. ఆయన ఇంకా అంతే. ఇంకా ఆయన మా అన్నయ్య గురించి ఏం చెప్పడం తక్కువే. పిఎస్పీకే ఒకటే మాట. ఆయన గురించి ఏం చెప్పడం తక్కువే అంతే. లాగ్ అన్న వాళ్ళకి వాళ్ళకి బుర్రలేదు, వాళ్ళ సినిమా నాలెడ్జ్ లేదు, వాళ్ళని పట్టుకోకలేదు. మన పక్కన మనం క్రిటిసైజ్ చేయం. మన సినిమా మంది, మన బొమ్మ మంది, మన హీరో మనం గౌరవించుకోవాలి, పక్కన వాళ్ళని అభిమానించాలి అంతే. బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్. పవన్ వచ్చినప్పుడు అయితే బేవచ్చు. ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ అయితే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు. అలాగే సేమ్ బాబీ డియోల్ గారు వచ్చినప్పుడు అరబ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అది 400 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. 400 కోట్లు పక్క. ఇది పవన్ ఆగమనం అంతే. ఇంకా 400 కోట్లు పక్క సినిమా. ఇది ఫస్ట్ వారం వచ్చేది కలెక్షన్ అంతా. దంచి కొట్టాడు అనమాట. ఆ వయసులో కానీ ఈ విధంగా బీజిఎం ఇచ్చాడంటే చాలా గ్రేట్ఫుల్ అనే చెప్పొచ్చు. ఇంకోటి బాబీ డియోల్ గురించి చెప్పాలంటే అతడికి పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా నిలబడాలంటేనే కష్టం. అటువంటిది బాబీ డియోల్ అయితే చాలా బాగా చేశాడనమాట. అంటే ఇంకా కొంచెం ఉంటే బాగుండు. అంత లోపల పార్ట్ 2 అని పడిపోతుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. మనకేంటంటే రిలీజ్ కాకముందే 1 వీక్ నుంచే బాగలేదు అని కావాలండి. ఇప్పుడు ఏంటంటే ఒక 5 years నుంచే మామూలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా వచ్చినా కానీ ముందే బాగుండదని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చెప్తా ఉన్నాను, ఓజీ అని మేము అరుస్తున్నాం. ఓజీ కన్నా ఈ సినిమాను ముందు చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా ఖచ్చితంగా కావాలి. హిందూ సంప్రదాయాల్ని గౌరవించాలి, పాటించాలి. భావితరాలకు కూడా హిందూ సంప్రదాయం అనేది అంత ఇంపార్టెంట్. ప్రపంచ దేశాల్లో కూడా మన హిందూ కల్చర్కి అంత వాల్యూ ఉంది. ఆ కంటెంట్ని ఈ సినిమాలో చూపించాడు. అదైతే మామూలు విషయం కాదన్న. సినిమా అయితే చాలా బాగుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. కొంతమంది బాగాలేదు అది అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఉండగా విఎఫ్ఎక్స్ ఎవడో పట్టించుకోవడం. పవన్ కళ్యాణ్ గారినే చూస్తారనమాట. పవన్ కళ్యాణే విఎఫ్ఎక్స్, పవన్ కళ్యాణే లొకేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు అనమాట. జై పవర్ స్టార్. ఇండస్ట్రీ రికార్డ్ అన్న. నేను ఒకటి చెప్తా ఉన్నా, దీన్ని మొన్న ప్రమోషన్ చేశాడు. సోమవారం ప్రమోషన్ చేస్తేనే ఈ రేంజ్లో ఉంది సునామీ. అందరూ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచే ప్రమోషన్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ అనమాట. మొన్న ప్రమోషన్ చేసిన దానికి ఈ విధంగా ఉంది. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో అయితే సర్వర్లు వణుకుతున్నాయి. ఆ విధంగా ఉంది. అదన్నమాట పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఒకటే చెప్తా ఉన్నాను, 500 crores అయితే పక్కా కలెక్ట్ చేస్తుందన్న. ఇంకోటి మెయిన్ మూవీ టీం మైనస్ పాయింట్ ఏంటంటే దీన్ని నార్త్ ఇండియాలో ప్రమోషన్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఔరంగజేబు పైన వచ్చే కథలన్నీ కానీ లాస్ట్ టైం చావా చూసాం, 700 కోట్లు కొట్టింది. ఆ హీరో కూడా పెద్దగా అంత ఏం పాపులర్ కాదు. కానీ ఈ సినిమాని మెయిన్ మైనస్ ఏంటంటే నార్త్ ఇండియాలో కానీ దీన్ని ప్రమోషన్ చేసి ఓ రేంజ్లో కానీ తీసుకొని వెళ్ళుంటే ఖచ్చితంగా 800 కోట్లు కొట్టుండేదని. అదొకటే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఏదేమైనా కానీ పార్ట్ 2 కొట్టొచ్చని అనుకుంటున్నాము. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎవరి మాటలు నమ్మొద్దు. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి దైవభక్తి, సనాతన ధర్మం గురించి తెలియాలి. ఇవి మనకి స్టైల్గా సిగరెట్లు తాగడాలు, గుట్కాలు వేసుకోవడాలు, మందు తాగడాలు, యాంగ్రీ యాటిట్యూడ్లు కాదన్న. వాటి వల్ల ఏంటంటే లాస్ట్కి లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. కనీసం మీ ఫ్యామిలీతో పిల్లలకి సినిమాని చూపించండి. వాళ్ళకి అర్థమవుతుంది భావితరాల జనరేషన్ కూడా ఎలా ఉంటుంది అనేది. అదే చూపించారనమాట. ఇంకొకటి, ఇటువంటి కంటెంట్ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, అది ఒక పవర్ స్టార్ వల్లే అవుతుంది అనమాట. ఆయన రేంజే మామూలు రేంజ్ ఈ సినిమాతో నిరూపించాడు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్లీ బాబీ డియోల్కి అయితే యానిమల్లో ఎలా భయపడతామో ఈ సినిమాలో కానీ లాస్ట్ క్లైమాక్స్లో అలా భయపించాడు. బాగుంది. మీకు డ్యాన్స్ కావాలంటే మీరు వేరే ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ కొంచెమే చేస్తారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ కొంచెం డ్యాన్స్ చేస్తారు. చాలా బాగుంది అన్న డ్యాన్స్. ఓ రేంజ్ లో ఆ వేసే 4 స్టెప్లైనా చాలు. గంగి గోపాలు గరిటెడైనా చాలు అంటారు కదా. ఆ 4 స్టెప్లైనా సూపర్. ఒక మనకి స్టైల్ ఆ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు. ముందు మనం కొమరంపూలి పంజాబ్ టైమ్ లో ఏదైతే బీజిఎం ఉందో ఇప్పుడు కూడా అదే సేమ్ బీజిఎం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ తగ్గలేదు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఒక మంచి కాంబినేషన్ లో పార్ట్ 2 తొందరగా తీసేయండి సార్. మేము పార్ట్ 2 చూడకుండా ఉండలేము. తొందరగా మధ్యాహ్నం కల్లా పార్ట్ 2 వేసినా మాకు ఇబ్బంది లేదు. ఇప్పుడే మళ్ళీ పార్ట్ 2 చూసేస్తాం. తొందరగా పార్ట్ 2 తీయండి సార్. హీరోయిన్ క్యారెక్టర్ ఇందులో కొంచెం అది చోరీ అని క్యారెక్టర్ చూపించారు అంతే. ఆమె మరి అక్కడ అదంతా మిగతాదంతా ఆమె ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ 2 లోనే చూపించవచ్చు. ఎనర్జీ అని డ్రాప్ అవ్వలేదు. కొంచెం పవన్ కళ్యాణ్ కన్నా ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువ ఓడుకున్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ గ్రాఫిక్స్ ఉంది. అంటే ఈ మధ్యన అందరూ అలవాటు పడిపోయినారు కదా గ్రాఫిక్స్ కి. సో గ్రాఫిక్స్ తీస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు. అంతే. మూవీ చాలా బాగుందండి. అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ కోమ అనమాట. సో ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పవన్ కళ్యాణ్ గారిని అగ్రెసివ్గా ఎలా చూపించాలనేది క్రిష్ డాగర్ మీద చాలా బాగా చూపించాలన్నమాట. ఒక సింహం షాట్ కానీ అంటే ఒక్క షాట్ కాదు, ఒక ఫస్ట్ హాఫ్ అనేది మీకు రిమార్క్ మీద అసలు ఒక్క మార్క్ లేకుండా ఫెంటాస్టిక్గా డైరెక్ట్ చేశారన్న. సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాగ్ ఉంది, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. సో వీక్స్ అనేది పెద్ద మిస్టేక్ డ్రాబ్యాక్ దాంట్లో. సో విఎఫ్ఎక్స్ ఒకటి పర్ఫెక్ట్ చేసి ఉంటే మాత్రం మేము అసలు
ఇలా చింపుకునేవాడు అంటే ఇప్పుడు చింపుకుంటా అలాగే కాదు, అది ఇంకా చాలా బాగుండేది. సే మేడం, ఇప్పుడు మంచితో చెడు ఎలా ఉంటుందో మంచి రివ్యూస్తో పాటు బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళని చెప్పేదంటే ఒకటే సింపుల్గా దెంగేయండి, ఒకటే సింపుల్గా చెప్పేదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్డమ్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. యాజ్ ఏ ఫ్యాన్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, ఆల్వేస్ పవర్ స్టార్ ఫ్యాన్స్. ఎంట్రీ సూపర్ అండి. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినాయి, బట్ కొంచెం మేము యాజ్ ఏ ఫ్యాన్గా నిజాయితీగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ కూడా హానెస్ట్గానే ఉంటాడు కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్స్ మేము కూడా నిజాయితీగా చెప్తున్నాం. విఎఫ్ఎక్స్లో డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది మాకు, బట్ ఓవరాల్గా బీజిఎంతో ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేశారు కీరవాణి సార్. బీజిఎంతో ఆ విఎఫ్ఎక్స్ని మొత్తం నెగిటివ్ పోసి ఆ బీజిఎంతో మొత్తం పవర్ స్టార్ లేపారు. వన్ మ్యాన్ షో పవర్ స్టార్ అండ్ బీజిఎం. కీరవాణి సార్ వల్లనే ఈ సినిమా మాక్సిమం ఇంత హైప్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఈ సినిమా ఆ పవర్ స్టార్ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రం కీరవాణి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఫైట్స్ ఎక్సలెంట్ అండి, ఫైట్స్ ఎక్సలెంట్. ఇంకొక విషయం ఏంటంటే మేబీ క్రిష్ మొత్తం సినిమాని క్రిష్ జాగర్లమూడి గారు తీసి ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సూపర్ ఉండేదని మా అభిప్రాయం. మధ్యలో ఏవో కారణాల వల్ల తను దూరం అయ్యాడు, సో నో ఇష్యూస్. బట్ జ్యోతికృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు. బట్ అదే క్రిష్ జాగర్లమూడి గారు మొత్తం 100% తన ఎఫర్ట్ పెట్టి 100 ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ లో అలానే ఉండేది. పవర్ స్టార్ కి తిరుగు లేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా. స్టోరీ లైనప్ అంటే మనకి వీటి గురించి తెలియదు. సనాతన ధర్మం కానీ మన పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవలు ఔరంగజేబు, బాబరు, అక్బరు చెప్పిరు కానీ హరిహర వీరమల్లు లాంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు. ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ యాజ్ ఏ హిందూగా, యాజ్ ఏ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాడిగా, పవర్ స్టార్ అభిమానిగా మేమెప్పుడు ఆయనతోనే ఉంటాం. ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన ఫైట్ చేస్తాడు, మేము ఆయన వెనక ఉంటే ఉంటాం. విఎఫ్ఎక్స్ చాలా డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే ఆ గుర్రాల సీన్ కానీ కొన్ని ఆ తోడేళ్ల సీన్ కానీ మేము అది క్లియర్గా కనపడిపోతుంది. అంటే అది చిన్న మనం లాస్ట్ టైం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో చూసాం, అక్కడ సూపర్ విఎఫ్ఎక్స్ అది. ఇది ఇందులో కూడా కొంచెం వీళ్ళు బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చూసి ఉంటే సూపర్ ఉండేది. బట్ ఇక ఏం రత్న గారిని ఇబ్బంది పెట్టకూడదనో మరి ఇంకేదన్నా, అతను ఆల్రెడీ స్ట్రగుల్లో ఉండి ప్రొడ్యూస్ చేసి సినిమా ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేబీ అది ముందుకు పోలేకపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేస్తూ మన కీరవాణి గారు బీజిఎంతో సినిమాని ఇక్కడ నిలిపాడు. ఇక్కడ